Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. Om Namah Shivaya. Om Namo Narayanaya. Karma Nivarana Naradrushti Nivarana Kala Bhairava Namo Namaha. Om Guru Aristetu Samprapte Guru Pujancha Karayet Guru Dhyanam Pravakshami Putra Pidopa Upashantaye హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. నర్మదా నది పుష్కర సందర్భంగా గురు భగవానుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. మే 1వ తారీఖు 2024 నుండి ఏడాది కాలము వృషభ రాశిలో గురు భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. అంటే దేవగురు బృహస్పతి అనగా దేవతలకే గురువు కనుక ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం రావడం జరుగుతుంది. అలాగా ఆ నదికి మళ్ళీ తిరిగి 12 సంవత్సరాలకు పుష్కర స్నానం చేయడం జరుగుతుంది. కనుక ఈ నర్మదా నదికి 12 సంవత్సరముల తర్వాత గురువు అక్కడ వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల నర్మదా నదిలో పుష్కరాలు జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క నర్మదా నది ఎక్కడ పుడుతుంది అయ్యా అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంట్ అనే ప్రాంతంలో జన్మించి ఆ మధ్యప్రదేశ్ అంతా ప్రవహిస్తూ ఓంకారేశ్వర జ్యోతిర్లింగేశ్వర క్షేత్రంగా అక్కడ ప్రవహిస్తూ తదనంతరము అనేక నదులలో కలిసి సముద్రాల్లో కలవడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా పుష్కర స్నానాన్ని ఆచరిద్దాం. ముక్కోటి దేవతలు స్నానం చేయడానికి వస్తారు కనుక వారి ఆశీస్సులు మనం కూడా పొందుదాం. గురువు యొక్క ఆశీస్సులు మనం కూడా పొందుదాం. కనుక వీలైనంత వరకు మనిషికి కింద 16 పనులు పైన 16 పనులు ఎలా ఉంటాయో వీలైతే 32 పుష్కర స్నానాలు చేయడం యోగం. కుదరలేదు కనీసం 16 షోడశ అంటారు. దైవోపచారము, శక్తి ఉపచారము, భక్తి ఉపచారం, మన ఉపచారము 4 నలుగులు కలిపితే 16 ఎలా అవుతాయో షోడశ అనగా గురువు యొక్క సంఖ్య కూడా 16 అనేది ఉంటుంది. వీలైనంత వరకు మనం పుష్కర స్నానాలు చేద్దాం, ఆధ్యాత్మిక చింతనను పొందుదాం. ఎవరి యొక్క జాతకంలో గురువు లగ్నంలో ఉన్నారు ఆధ్యాత్మిక చింతన, 2వ స్థానంలో ఉన్నారు ధనలాభం, 3వ స్థానంలో ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు ఆశీస్సులు, అర్ధాష్టమంలో ఉన్నాడు అన్నింటా ఇబ్బందులు, సంతాన స్థానంలో గురువు ఉన్నాడు మంచి పుత్రిక సంతాన యోగం, పిల్లల ద్వారా వీరికి యోగం, 6వ స్థానంలో గురువు ఉన్నాడు రుణభయం, రోగభయం, శత్రుభయం, 7వ స్థానంలో గురువు ఉన్నాడు విదేశానము, వాహన సౌఖ్యము, నూతన వస్త్రాలు, అష్టమంలో గురువు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు, చదువులో చదువుకోకపోవడం, మతిమరుపు, అనేక ఇబ్బందులు, భాగ్యస్థానంలో గురువు ఉన్నారు వివాహతనంతరం వీరికి యోగం పట్టడం, రాజ్యస్థానంలో గురువు ఉన్నాడు వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ప్రాచుర్యం చెందడం, లాభంలో గురువు ఉన్నాడు అన్నింటా మట్టి పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారికి కోట్లు రావడం, వ్యయంలో గురువు ఉన్నాడు ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, సేవా ధార్మిక కార్యక్రమంలో జీవనాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కనుక మన యొక్క జాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి విధిలను పాటిస్తున్నాడు, ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను అనుసరిస్తూ గురువు యొక్క శక్తి పొందగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు ఉదయము ఇంటిని శుద్ధి పెట్టేటువంటి కాల సమయంలో చిటికెడంత పసుపు వేసి తుడిపించడం, పూజా మందిరంలో పసుపుతో అష్టదళ పద్మాన్ని వేయడం, ప్రతిరోజు ఇంట్లో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం, చక్కెర పొంగలి లాంటిది నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం, ప్రతిరోజు ఒక
పని మీద మీరు బయటికి వెళ్ళేటువంటి కాల సమయంలో సింహద్వారాల పైన 2 ఆవు పాలను కానీ బర్రె పాలను కానీ నీటి పాల చుక్కలు వేయడం. అలాగా శుభ కార్యక్రమం గుండాను చేయడానికి వెళ్తున్నప్పుడు తీపి పదార్థాలైనటువంటి లడ్డును కానీ మైసూర్ పాకును కానీ ప్రసాదంగా స్వీకరించి వెళ్ళడం. ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దేవాలయంలో అభిషేకం చేసుకోవడం, శనగపప్పుతో కూడుకున్నటువంటి బొబ్బట్లను తయారు చేయించి భక్తులకు ప్రసాదంగా చేయడం. ప్రవహించే నీటిలో ఒక పసుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను ఏర్పాటు చేసి 16 రూపాయి బిళ్ళలను నాణ్యంగా ఏర్పాటు చేసి 16 పసుపు కొమ్ములు అందులో ఉంచి ఒక సంపూర్ణంగా బృహస్పతి భగవంతుడికి ముడుపు అని చెప్పి 16 రోజులు మీ ఇంట్లో పెట్టుకొని ప్రవహించిన నీటిలో వేయండి, కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. మీ యొక్క పిల్లల చదువులు, అభివృద్ధి, గజ సన్మానము, రాజ సన్మానాలని కూడా మీ సొంతం అవడం జరుగుతుంది. ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించేయండి. ఇంట్లో వీలైనంత వరకు మీరు పడుకునేటువంటి బ్లాంకెట్ కానీ ఇంట్లో పసుపు రంగు ఒక బల్బును ఉంచుకోండి, గురు యోగ్యత కలుగుతుంది. వీలైనంత వరకు చందనం బొట్టును ధరించండి, పసుపు వస్త్రాలను వేసుకోండి. పసుపు రంగు కలిగిన పదార్థాలను దానం చేయగలిగినట్లయితే, శివుడికి పసుపుతో రుద్రాభిషేకం చేసిన, అమ్మవారికి పసుపు రంగు కలిగినట్టు పుష్పాలతో అర్చన చేయడము, స్త్రీమాతలకు పసుపు రంగు కలిగిన గాజులను దానం చేయడం వలన గురు యోగ్యత మీ సొంతమవుతుంది. ఇదల్లా మాకు కుదరదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి వారికి మీరు అనుకుంటున్న మీ యొక్క జన్మ నక్షత్రం రోజున ఇలా పూజ చేసి ప్రసాదంగా ఏర్పాటు చేసి కాళభైరవ సేవకులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన మీ కర్మ అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో దేవగురు బృహస్పతి వ్యయంలో సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, విందులు, వినోదాలు, దూర వాయు జల ప్రయాణాలు, సత్సంగాలని, పారాయణాలని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. కనుక కొద్దిపాటి ఖర్చు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చును నియంత్రించుకుంటూ ఉండబడిన దానిని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూ ప్రయాణం చేయగలిగినట్లయితే దేవతల యొక్క ఆశీస్సులు, మంత్ర సాధన, యంత్ర సాధన వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు మనం పొందగలగాలి అన్నట్లయితే మనం వీలైనంత వరకు పుష్కర స్నానం చేద్దాం, ప్రవహించే నీటిలో ఇలాంటి కార్యక్రమాలు ఆచరింపచేద్దాం. ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడంతా రోజ్ వాటర్ని, కొద్దిపాటి పసుపును, పచ్చకర్పూరాన్ని వేసి, వీలైతే జవాజి లాంటివి వేసి సుగంధ పరిమళాలతో కూడుకున్న నీటిని స్నానం చేయడం వలన గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది. అప్పుడు ఓం గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ సూర్యభగవానికి నమస్కారం చేసుకొని తులసి కోటలో నీళ్లను అర్ఘ్యంగా వదిలిపెట్టడం వల్ల సంపూర్ణ గురు ఆకర్షణ శక్తి కలుగుతుంది. అలాగనే ఇంకనూ మనం శక్తి సంపాదించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, స్వర్ణాకర్షణ అంటే సువర్ణము అనగా బంగారు. బృహస్పతి బంగారుకు ప్రతిరూపం అవడం వలన ఈ యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా శబ్ద తరంగాల్ని చేయడం వలన పిల్లలు బాగా చదువుకోవడం, ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం రావడం, వ్యాపారం రావడం జరుగుతుంది. యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ స్వర్ణాకర్షణ అక్షయ పాత్రతో పాటు కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, ఒక బృహస్పతికి సంబంధించినటువంటి పూజ, అలాగనే మీకు కాలభైరవ హోమాన్ని వాట్సాప్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ చేయించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ రాసి పంపించినట్లయితే
100 సంవత్సరాల జాతకాన్ని కూడా రాసి పంపించడం జరుగుతుంది. సంపూర్ణమైనటువంటి బృహస్పతి యొక్క ఆశీస్సులు ఇంకొంచెం కలగాలి అన్నట్లయితే పుష్కర స్నానం చేయగలిగితే చేయండి. చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలిగినట్లయితే మీకు పుష్కరుడి యొక్క పూజా కార్యక్రమాలు, గతించిన పెద్దవారి యొక్క గోత్రాలను పంపించగలిగినట్లయితే వారికి అక్కడ పిండ ప్రదానాలు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయించి ప్రసాదంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్దవారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. అందరికీ దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అంటే గంట సీమలో ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని మీరు ఎవరికైతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉచితంగా పొందగలరు.